పరిచిత పద్యాల గురించి ప్రత్యక్ష దేవాల్లో మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఏ నిమ్మయి నుత్తమ విజ్ఞానోన్నతి పొడయటకు నిజంబగు మూలం బైనది గలదొక ధర్మము భూనుత ఇది నీకు దృష్టముగా నిరుంగితును. ఈ పద్యంలో సంబంధించిన ప్రశ్న చూడండి. పై పద్యంలోని మాటలు ఎవరెవరితో అంటున్నారు అంటే ధర్మవేదుడు కౌశికునితో అంటున్నాడు. పై పద్యంలో భూనుత అని ఎవరిని సంబోధించారు? పై పద్యంలో భూనుత అని కౌశికుని ధర్మవేదుడు సంబోధించాడు. కౌశికునితో ధర్మవేదుడు ఏమి తెలియజేస్తానన్నాడు? ధర్మాన్ని కంటికి కనిపించేటట్లు తెలియజేస్తానన్నాడు. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే పై పద్యము ఏ పాఠంలోనిది అని మనం చెప్పుకోవచ్చు. జననీ జనకుడు సద్గురుడు అరుడు ఆత్ముడు అనగా ఇయేరువును నీ ఏ ఊరును నీ గృహస్థ చేత సుగతి వాంచ ప్రసాదిత లగతరట్టి వాడసూవే ధర్మాత్ముడు వసుధు మీద అనేటువంటి పద్యంలో పై పద్యంలో మాటలు ఎవరెవరితో అంటున్నారంటే ధర్మవేదుడు కౌశికునితో అంటాడు. ఎవరిని ధర్మాత్ముడు అంటున్నారు? ధర్మం పాటించే వారిని ధర్మాత్ముడు అంటున్నారు. ఇక్కడ ధర్మం పాటించే వారిని ధర్మాత్ముడిని అంటున్నారు. సరే, గృహస్థుడు ఎవరెవరిని పూజించాలి? తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మని పూజించాలి. ఇకపోతే నీక వగచి నిర్భిన్న హృదయలై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా నమ్ముతు సల్లా ఉదగ్ర శోక వహిని నార్పవయ్య. పై పద్యంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు అంటే ధర్మవేదుడు కౌశికునితో మాట్లాడుతున్నాడు. కౌశిక మహాముని తల్లిదండ్రులకు ఏమి జరిగింది? కౌశికుని మహాముని తల్లిదండ్రులకు శోకాగ్ని అంటే వాళ్ళు అందులయ్యారు. తల్లిదండ్రులను పట్టించుకునేది ఎవరు? కౌశికుడు. తర్వాత నాదైన భాగ్యవశమున గాదే నీ తోడి చెలిమి గలిగిం పరమాహ్లాద మనస్కుడినైతిని శుభోదయములకెల్లనింకా యుక్తుడినైతిని. ఎవరితో స్నేహం కలగడం వల్ల అదృష్టమని కౌశిక మహర్షి చెప్పాడు. ధర్మవ్యాధునితో స్నేహం కలగడం వల్ల అదృష్టమని కౌశిక మహర్షి చెప్పారు. పై పద్యంలో ఎవరితో మాట్లాడారు అంటే ఈ పద్యంలో తీసుకున్నట్లయితే ఇక్కడ కౌశికుడు ధర్మవేదుడితో మాట్లాడతాడు. ఈ పద్యం కానీ తర్వాత ఇంకొక పద్యం ఒకటి ఉంది, నాదైన అది పద్యం. ఇది ఇంకొకటి ఉంది. సరే, మళ్ళీ దాని గురించి చర్చించుకుందాం. ఇక్కడ ఎవరి మనసు అమిత సంతోషంతో నిండిపోయింది? కౌశికుని మనసు అమితమైన సంతోషంతో నిండిపోయింది. ధర్మవేదునికి కౌశిక మహర్షి ఏమని చెప్పాడు? ధర్మవేదునితో కౌశిక మహర్షి నాకు నీ వల్ల శుభం కలిగిందని తెలియజేశాడు. తర్వాత ఇంకపోతే శతక మాధుర్యంలో సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగాల పుట్టు వందుచుండ్రు సహజశక్తి గలుగు సంస్కార నెలలోన కాళికాంబ హంస కాళికాంబ. సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలో ఎవరు పుడతారు అంటే సంస్కారులు పుడతారు. భూమిపైన ఎలాంటి వారు జన్మిస్తారు? వివేకం, విచక్షణ, సహజశక్తి కలిగినటువంటి వాళ్ళు సంస్కారులు జన్మిస్తారు. పై పద్యం ఏ శతకంలోనిది? కాళికాంబ శతకంలోనిది. భూమిలోన పుట్టు భూసార మెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబు తానేను విశ్వదాభిరామ వినురవేమ. భూమిలో ఉండే శక్తి ఎక్కడ పుడుతుంది అంటే భూమిలోనే పుడుతుంది. శరీరం నుండి పుట్టేది జ్ఞానం అంటే తత్వాన్ని జ్ఞానం అంటారు. అన్నీ దేనిలో నుంచి పుడతాయి? శ్రమ నుంచి పుడతాయి. భావమెట్టులుండే బలుకట్టిదయ్యుండు పలుకులెట్టి వైన బనులున్నట్లు పనులను అనుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగ. మాటలు దేని నుండి పుడతాయి? ఆలోచన నుండి మాటలు పుడతాయి. మాటలను బట్టి ఉండేవి, మాటలను బట్టి పనులు ఉంటాయి. ఫలితాలు దేన్ని బట్టి చేకూరుతాయి? మనం చేసే పనులు బట్టి ఫలితాలు వస్తాయి. మాతృభాష యందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడుగని తగని మమత ఎండు మృగపక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పుస్వామి. వేటిపై ప్రేమ ఉండాలి? మాతృభాష మీద, మాతృదేశమునందు. మమత లేనివాడు మనుజుడవుతాడా కాడా అని అర్థాన్ని వచ్చే పాదం ఏది?
మమత లేనివాడు మనుజుడగునే. పై పద్యంలో మగుటి మీది ఉప్పుస్వామి తమ జాతిపై అభిమానాన్ని కలిగి ఉండేవేవి? జంతువులు, పక్షులు. రాజధర్మం. ఏ పట్టున విసువక రక్షాపరడోగమ్ము ప్రజల చెక్కే విపన్నల్ పూపెట్టిన విని తీర్పుము కాపురుషుల మీద నడక కార్యాబరంబుల్. పై పద్యంలో మాటలు ఎవరెవరితో అన్నారు? యామునాచార్యులు తన కుమారులతో అన్నారు. పాలకుడు ఏం చేయాలి? ప్రజల సమస్యలను తీర్చాలి. ఆపదలో ఉన్న వారి పట్ల పాలకుడు ఎలా ప్రవర్తించాలి? ఆపదలో ఉన్న